పరీక్షలంటే భయమా? తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా? ఒంటరితనంతో బాధపడుతున్నారా? పరీక్షలకు సిద్ధపాటులో వెనుకబడి ఉన్నారా? అయితే మీ కొరకే ఈ కార్యక్రమం. అవును, యవనస్తులారా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులారా, మీకందరికీ శుభవార్త. ఈ ఆదివారం 25వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో లైవ్ మీకు రాబోతుంది. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి, దైవ సందేశాన్ని అందించడానికి, అద్భుతమైన సాక్ష్యాలు మీరు విని మీరు విశ్వాసంలో బలపడి పరీక్షలకు ఎలా సిద్ధపడాలో తెలిపేటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమం పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మేము సిద్ధం చేశాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, రాజులకు విజయం దయచేసే దేవుడే. రాజుకే విజయానికి దేవుడు అవసరమైతే నీ విజయానికి కూడా దేవుడు అవసరమే కదా. అందుకోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీరు మాతో జాయిన్ కమ్మని కోరుతూ ఉన్నాను. ఎక్కడి నుంచైనా మీరు మాతో ఫోన్ చేయడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ను ఆ దినాన మీరు ఉపయోగించినట్లయితే నేరుగా మీరు మాతో మాట్లాడి మీ ప్రార్థన మనవులు చెప్పవచ్చు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాను. ఈ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో మరియు మా యూట్యూబ్ ఛానల్ సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది. తప్పకుండా చూడండి. మీ పరీక్షల్లో దేవుని సహాయం మీకు కలుగునట్లుగా, ఘనమైన విజయం దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా, మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును దేవుడు మీకు దయచేయనట్లుగా, మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభు మీకు తోడుగా ఉండి మీరు ఆశించిన ఉద్యోగ దీవెనను ప్రభు మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా జాయిన్ కండి. ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ లైవ్ ప్రారంభమవుతుంది. తప్పకుండా జాయిన్ కండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొందండి. గాడ్ బ్లెస్ యు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించేటువంటి అంశం స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. ఈ బుద్ధిహీనత మనం కలిగి ఉన్నామా? చాలా సందర్భాలలో ఇది ఒక తిట్టుగా మనం చూస్తాం. ఏ ఫూల్ అని మాట్లాడతారు కదా, బుద్ధిహీనుడా అని సంబోధిస్తారు. బుద్ధి ఉందా కొంచెమైనా అని మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, మనిషి దృష్టిలో బుద్ధిహీనులుగా ఉండేటువంటి వారు ఉంటారు. దేవుని దృష్టిలో కూడా బుద్ధిహీనులు ఉన్నారంట. అంటే వారి జీవితాల్లో వారికి దేవుడు అంటే తెలుసు, దేవుని విషయాలు తెలుసు, దేవుని వాక్యం తెలుసు. కానీ బైబిల్లో వ్రాయబడింది వారి జీవితాల్లో బుద్ధిహీనత ఉందంట. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? దేవుని దగ్గరికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, దేవుడు చెప్పినది చేసేటువంటి వారుగా ఉంటారు. ఇంకొకటి బైబిల్లో వ్రాయబడింది, దేవుని దగ్గర మొక్కుబడి చేస్తారంట. ప్రభువా, నా జీవితంలో ఇది చేస్తే అది చేస్తానని దేవుని దగ్గర మొక్కుబడి కూడా చేస్తారంట. కానీ మొక్కుబడి చేసి ఆ మొక్కుబడిని నెరవేర్చకుండా ఉంటారంట. వారిని చూసి దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. దేవుని దృష్టిలో ఎవరు బుద్ధిహీనులు తెలుసా? నీ జీవితంలో దేవునికి మొక్కుబడి చేసి ఆ మొక్కుబడిని నెరవేర్చకపోతే యూ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ఎవరు బుద్ధిహీనులు తెలుసా? చదువు లేని వాళ్ళు కాదు, జ్ఞానం లేని వాళ్ళు కాదు, విద్య లేని వాళ్ళు కాదు, మేనర్లెస్ ఫెలోస్ కాదు. దేవుని దృష్టిలో బుద్ధిహీనులు ఎవరైతే దేవుని ఎదుట మొక్కుబడి చేసి, అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి, దేవా ఇది నా జీవితంలో చేస్తాను ప్రభా, నా జీవితంలో ఈ మేలు చేస్తే ఇది చేస్తాను అని ఎవరైతే ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనకు సరి అయిన విధానంలో స్పందించరో వారు దేవుని దృష్టిలో బుద్ధిహీనులు అంట. అంత మాత్రమే కాదు, బుద్ధిహీనులు అయితే పర్వాలేదు, దేవునికి ఇష్టము లేదంట వారంటే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇది చేస్తాను ప్రభువా, ఇది నేను తప్పకుండా జరిగిస్తాను, నా జీవితంలో ఇది చేస్తే ఇది చేస్తాను అని మాట చెప్పి దేవుని దగ్గర మాట్లాడి ప్రార్థన చేసి ఆ తర్వాత మర్చిపోయామేమో,
ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీవు చేసిన మొక్కుబడి విషయంలో, లేదా దేవా ఈ రోజు నుంచి నేను ఈ రకంగా ఉంటాను, లేదా ఈ ఈ సంవత్సరంలో నేను ఇది చేస్తాను ప్రభా, నీ కోసం నేను ఈ రకంగా ఉంటాను ప్రభా, నేను సాక్షిగా ఉంటాను ప్రభా, సేవ చేస్తాను ప్రభా, అది ఇది అని దేవుని దగ్గర ఏమేమి మొక్కుకున్నావో నీకు తెలుసు, నా మొక్కుబడులు ఏంటో నాకు తెలుసు. ఒకవేళ ఆ మొక్కుకొని నేను చెల్లించకపోతే ఐ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నేను బుద్ధిహీనున్నంట. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గర మొక్కుబడి చేసి చెల్లించకపోతే వారంటే దేవునికి ఇష్టం లేదంట. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నా బ్యాక్గ్రౌండ్ బాగలేదు, మా ఫ్యామిలీ హిస్టరీ బాగలేదు, నా తల్లిదండ్రులు సరిగా లేరు, లేకపోతే మా కుటుంబం పూర్ బ్యాక్గ్రౌండ్, మా ఇంట్లో ఏమన్ని సామాన్లు లేవు, మేము దేవునికి అది చేయలేదు ఇది చేయలేదు అనేటువంటి తలంపులో ఉంటారు. కానీ బైబిల్లో రాయబడింది, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఓత్ ఆర్ ఓ ఇన్ హిస్ ప్రజెన్స్, ఆయన సన్నిధానంలో ఒకవేళ నీవు ఒక ఒడంబడిక చేసుకొని, ప్రభా ఇది చేస్తాను ప్రభా, ఇది నా జీవితంలో ఉండాలి ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో అది చేయకుండా పోతే నీవు దేవుని దృష్టిలో ఒక బుద్ధిహీనుడవు. అంత మాత్రమే కాదు, దేవునికి నేను ఇష్టం లేని వ్యక్తిగా మారిపోతాను. దేవుని బిడ్డలారా, అసలు మొక్కుబడి అంటే ఏంటిది, మొక్కుబడి ఎలా చేయాలి, ఏ విషయాల్లో దేవుడు మొక్కుబడిని ఇష్టపడతాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలోని మనం చూడబోతున్నాం. ఈ మాట చెబుతుండగానే కొంతమంది బైబిల్ జ్ఞానం కలిగిన వారికి కొత్త నిబంధనలో లేదు కదా, పాత నిబంధనలో కదా ఉండేది అనేటువంటి తలంపు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో అసలు మన దేవుడు ఎవరో కనపడుతుందండి. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం, 68వ వచనం. ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన రక్షణ కొరకు శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఇక్కడ జకర్యా ఈ మాటలు పలుకుతున్నాడు. జకర్యా యాజకుడు కాబట్టి చెప్పాడని నమ్మాలనా? కాదు. యాజకుడైతే ఆయన మాట వినాల్సిన పని లేదు. ఇందాక మనం 68వ వచనం చదివాం. 67వ వచనంలో ఎవరు జకర్యా ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాడంటే చూడండి, 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదికి దిగిరాగా ఈ రకంగా ప్రవచిస్తున్నాడంట. ఇట్ ఈస్ ఫ్రమ్ హిస్ మౌత్, వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్. ఒకవేళ ఆయన నోటి నుండి వస్తే దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఆయన నోటి నుంచి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా వీ మస్ట్ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలండి. ఏంటంటే జకర్యా అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ వేషం కలిగి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఒక ప్రమాణాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే దేవుడు అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం. అసలు ఎవరండి దేవుడు? దేవుడు ఎవరు తెలుసా? ప్రమాణం చేసే దేవుడు, దేవుడు ఒడంబడిక చేసే దేవుడు, దేవుడు మన పైన ప్రమాణం చేసి మాట్లాడేటువంటి దేవుడు. అబ్రహాముతో, అబ్రహామా ఒక ప్రమాణం చేస్తున్నా, ఒక ఒడంబడిక చేస్తున్నా. అంత మాత్రమే కాదు, ఇక మన భాషలో చెప్పాలంటే ఇంతవరకు నేను ఒకటి చెబుతున్నాను, ఒకటి చేస్తానని చెబుతున్నాను, ఐఎమ్ టేకింగ్ ఎ డెసిషన్, ఒక తీర్మానం చేస్తుంటున్నాను అని అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ డిఫరెంట్ ఓస్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు అనేక ప్రమాణాలు చేసే దేవుడు, లేదా ఇది చేస్తాను అని చెప్పేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రమాణం చేస్తాడు, మనిషి చేసేదాన్ని ఏమంటారంటే మొక్కుబడి అంటారు. దేవుడు చేసేదాన్ని ప్రమాణం అంటారు, మనిషి చేసేదాన్ని మొక్కుబడి అంటారు. మనిషి మొక్కుతాడు, ఆ మొక్కినటువంటి సందర్భంలో ఏదో ఒక ప్రమాణం చేస్తాడు, దాన్ని బైబిల్ ఏమని చెప్తుందంటే మొక్కుబడి అంటారు. దేవుడు మాట్లాడినప్పుడు ఇది చేస్తాను అని చెప్పిన తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్
ఎ ప్లెడ్జ్. దేవుడు ఇది చేస్తాను అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది మనం గమనిస్తాం. క్రైస్తవ జీవితంలో మొక్కుబడులు ఉన్నాయి, అది నేను చెప్పాలనుకున్న మాట. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, క్రొత్త నిబంధన కాలంలో మొక్కుబడులు ఉన్నాయి. నువ్వు మొక్కాలి దేవునికి. ఆ మొక్కేటువంటి సమయంలో దేవుని దగ్గర ఏదో ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి. ఆ తీర్మానానికి కట్టుబడి జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇది జకరియా చెప్పినటువంటి మాటనేనా? పరిశుద్ధాత్మ చేత నింపబడి పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 6 verse 13 and 14. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. పౌలు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు ఎవరంట? ప్రమాణం చేస్తాడంట. దేవుడు ప్రమాణం చేసి ఇది చేస్తాను అని అబ్రహాముతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎవరండి దేవుడు? ప్రమాణం చేసేటువంటి దేవుడు. నీవు నేను దేవుని బిడ్డలమైతే నీ జీవితంలో కూడా ఈ మొక్కుబడి, ఈ ప్రమాణం చేయడం, దేవుని దగ్గర ఒక తీర్మానం చేయడం అనేటువంటిది ఉండాలి. ఈ దినాల ప్రమాణాలు ఎక్కడ ఉంటాయంటే పెళ్ళిళ్ళలో చూస్తాం కదా, అందరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయింటారు. పెళ్ళి అయిన వాళ్ళ భార్య ఎదుట ఆయన చేసిన ప్రమాణం, భర్త ఎదుట భార్య చేసిన ప్రమాణం. దేవుని బిడ్డలారా, దానికి కట్టుబడి జీవిస్తారో లేదో అది వాళ్ళకే తెలుసు. ఎవరు పెళ్లి చేసుకొని ప్రమాణం చేశారో వాళ్ళకి తెలుసు. కానీ ఆ ప్రమాణాలకు ఎప్పుడైతే భంగం కలుగుతుందో కుటుంబ జీవితమే డిస్టర్బ్ అయిపోతుందండి. కుటుంబ జీవితమే డిస్టర్బ్ అయిపోతుంది. నీ భర్త ఎదుట కాదు, దేవుని సన్నిధానంలో, సంఘం ఎదుట, సేవకుల ఎదుట, దేవుని దూతల ఎదుట, పరిశుద్ధుల సమూహం ఎదుట నువ్వు చేసిన ప్రమాణం పెళ్లి రోజు దానికి కట్టుబడి జీవిస్తున్నావా? ఆ రకంగా జీవించవలసిన వ్యక్తిగా నీవు నేను ఉంటున్నా. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మన దేశంలో ఉండదు కానీ ఇతర దేశాల్లో ఉంటుందండి. ఇతర దేశాల్లో ఉంటుంది. ఏంటంటే 25 సంవత్సరాల పెళ్ళి కాలం అయిపోయిన తర్వాత 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఏం చేస్తారంటే తిరిగి పెళ్లిలాగా చేస్తారండి. పెళ్లిలాగా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే అంతా ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ స్టైల్లో వాళ్ళు పెళ్లి చేస్తారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. సో వాళ్ళ దేశంలో వాళ్ళు తిరిగి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ప్రమాణాలు ఉంటాయండి. ప్రమాణాలు ఉంటాయి. స్టైల్ ఏదైనా కానీ ప్రమాణం మాత్రం ఉంటుంది. ఏంటి ఆ ప్రమాణం అంటే ఇంతకు ముందు 25 సంవత్సరాల కిందట ఏ ప్రమాణం చేసామో తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు. ఈ ప్రమాణానికి కట్టుబడి జీవిస్తాం. దేవుని బిడ్డలారా, ఒక వైవాహిక జీవితానికే, ఒక కుటుంబ జీవితానికే నువ్వు చేసిన ప్రమాణానికి, నువ్వు చేసిన ఒడంబడికకు, నువ్వు చేసినటువంటి అగ్రిమెంట్కు అంత వాల్యూ ఉండి నీ కుటుంబాన్ని నిలబెట్టడమో పడగొట్టడమో జరిగితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దేవుని ఎదుట మొక్కుకొని చెయ్యకపోతే దేవునికి ఇష్టం లేదు, బుద్ధిహీనులమైపోతాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం తెలుసుకుందాం. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ వాస్. ప్రమాణం చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలంగా మన క్రైస్తవ కుటుంబాల్లో ప్రమాణాలు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కూడా నీ మొక్కుబడులు అనేటువంటివి అంతే ఇంపార్టెంట్. నువ్వు దేవుని దగ్గర మొక్కుబడి చేయాలి. ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి? దేవుని వాక్యంలోకి మనం వస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చాలు, ఇక్కడ బైబిల్లో గమనిస్తాం. ఆ యోనాతో పాటు ఓడలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఏం చేశారంట? మొక్కుబళ్ళు చేశారంట. ఎప్పుడు చేశారు? బైబిలే చెప్తుంది. యోనాను ఎత్తి సముద్రములో పడవేగానే సముద్రం నిమ్మలమైపోయిందంట. ఎంత విచిత్రం కదండి. మనిషి సముద్రంలో పడితే సముద్రం నిమ్మలమైపోయిందంట. గాలి ఆగిపోవడానికి మనిషి సముద్రంలో పడిపోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అరే ఏంటి ఆ గాలి ఆగిపోయింది? అంతవరకు ఉధృతంగా అతలాకుతలం అయిపోయినటువంటి సముద్రం ఒక్కసారి నిమ్మలమైపోయిందంట. ఏంటిది? ఇంతవరకు మేము ఆ దేవతలకు ప్రార్థన చేసినప్పుడు జరగలేదే, మేము సరుకులు సముద్రంలోంచి కింద పడవేసినప్పుడు జరగలేదే, మేము మొరపెట్టినప్పుడు జరగలేదే, మేము ప్రయత్నం చేసినప్పుడు జరగలేదే. అరే ఈ వ్యక్తి సముద్రంలో పడిపోయిన తర్వాత జరిగిందేంటి? అప్పుడు వరకే జ్ఞాపకం వచ్చింది యోనా చెప్పినటువంటి మాట, నేను సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసి వెళ్ళిపోయాను. ఆయన కోపించాడు, అందుకే సముద్రం ఈ రకంగా మారిపోయింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేసిన సందర్భంలో వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, అమ్మో
దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు మాటకు లోబడకపోతే, దేవుని పద్ధతికి మనం వ్యతిరేకంగా వెళ్ళిపోతే, దేవుడు చెప్పినటువంటి చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతే సముద్రం కూడా వ్యతిరేకంగా మారుతుందా? సృష్టి వ్యతిరేకంగా మారుతుందా? అంతే. ఇంత నష్టం జరగడానికి కారణం యోనాలో ఉండేటువంటి పాపమా, యోనాలో ఉండేటువంటి అవిధేయతనా, యోనాలో ఉండేటువంటి తిరుగుబాటుతనమా అని వాళ్ళు ఆలోచనలో పడిపోయారు. అప్పుడు వారు దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేశారంట. ఏమని మొక్కుబడి? ప్రభువా, ఇంతవరకు మేము దేవుళ్ళను మేము ప్రార్థన చేశాం. ఈరోజు అర్థమైపోయింది, నువ్వు సర్వలోకానికి చక్రవర్తి కాదు, సృష్టిపైన నువ్వు అధికారివి. నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే మాకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతాయని ఈరోజు అర్థమైపోయింది ప్రభువా. ఈరోజు ఒక మొక్కుబడి చేస్తున్నాం. భయపడితే నీకే భయపడతాం ప్రభువా. వి విల్ నాట్ ఫియర్ అబౌట్ దిస్ టర్బులెంట్ వెదర్. ఈ భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులకు మేము భయపడం ప్రభువా. వాటికి భయపడక ముందు నీకు భయపడతాం. ఒక మొక్కుబడి చేశారు, ఒక మొక్కుబడి చేశారు. దేవుని బిడ్డలారా, నీ జీవితములో ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడి నీలో పాపం ఉంది, నువ్వు సరి చేసుకో అని దేవుడు నేను హెచ్చరించినప్పుడు నీ జీవితంలో ప్రారంభంగా ఒక మొక్కుబడి ఏంటి తెలుసా? ఈరోజు నుంచి పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా, ఈరోజు నుంచి భయభక్తి కలిగి జీవిస్తాను ప్రభా. నీ జీవితంలో మొక్కుబడి చేయాలి. దేవా, ఇదిగో నా కళ్ళ ఎదుట యోనా పడిపోయినప్పుడు సముద్రం నిమ్మలించింది. దానికి కారణం యోనా చూపినటువంటి అవిధేయత ప్రభా. నా జీవితంలో ఎక్కడ నేను అవిధేయత చూపుతున్నాను, ఈరోజు నుంచి నేను చూపను ప్రభా, ఈరోజు నుంచి నేను చూపను ప్రభా. ఆ యొక్క ఓడలో ఉండేటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, జాలిగా ప్రయాణం చేసేటువంటి వారు, ప్రయాణపు షెడ్యూల్ కలిగినటువంటి వారు సడన్గా మొక్కుబడి చేస్తున్నారు. ప్రభా, ఈ రోజు నుంచి నీకు భయపడతాం ప్రభా. దేవుని బిడ్డలారా, ఏమని మొక్కుబడి చేసినా అది కాకపోతే ఇంకా ఏమని మొక్కుబడి చేసినా చెప్పండి. దేవా, మమ్మల్ని బ్రతికించావు, ఇక అంటే వాళ్ళు అనుకున్నారు ఓడ బద్దలైపో గతి వచ్చానని బైబిల్లో వ్రాయబడింది. ఓడనే చిన్నాభిన్నం అయిపోతే ఇంకా ఖచ్చితంగా చచ్చిపోతాం, జల సమాధి అయిపోతాం. ఈ జల సమాధి కాకుండా ఈరోజు ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయినప్పుడు నీ కోపం చల్లారిందే. మా జీవితంలో మేము ఎంతగా నీకు కోపాన్ని పుట్టించామో. దేవా, ఒక మొక్కుబడి చేస్తున్నాం, నీ ఎదుట పరిశుద్ధంగా జీవిస్తాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళ ఎదుట ఎంతమంది చచ్చిపోలా, నీ కళ్ళ ఎదుట ఎన్ని కుటుంబాలు నాశనం కాల, ఎన్ని రకాలుగా సమస్యలు వచ్చి జీవితాలు చిన్నాభిన్నం కాలేదు. దేవుడు నీ పట్ల కృప చూపితే పరిశుద్ధంగా జీవించడానికి మొక్కుబడి చేసావా? దేవా, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా. ప్రభా, నీకు ఇష్టమైన వ్యక్తి ఇది చేయకపోతే బైబిల్ చెప్తుంది నువ్వు బుద్ధిహీనుడు అవుతావు, నేను బుద్ధిహీనుడు అయిపోతా. దేవునికి మనమంటే ఇష్టం లేకుండా పోతుంది. నీ పాపాన్ని సరిచేసుకునే విషయంలో దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేయి. ఆ తీర్మానం ఏ రకంగా ఉండాలి అంటే, అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, సిస్టర్ సంగతి ఏమో కానీ బ్రదర్ సంగతి చెప్తాను నేను. ఎందుకంటే ఇది వాస్తవం. టైలర్ దగ్గరికి పోయినప్పుడు స్టిచ్ చేయడానికి గుడ్డలు ఇస్తాం, ఇచ్చి కుట్టు అయ్యా అని చెప్తే అలా అంటాడు, మెజర్మెంట్స్ తీయాలి అంటారు. మెజర్మెంట్ తీసేటప్పుడు నడుము దగ్గర బెల్ట్ పెట్టుకుంటే తీయమంటారు, ఎందుకంటే మెజర్మెంట్స్ వేరియేషన్ వస్తాయి. సో కాబట్టి నడుము చుట్టుకొలత తీసినప్పుడు ఒకరోజు నేను చూసి, అరే నేను పెరిగిన బాగా లావైనట్టున్నానే, తగ్గాలి అన్నాను. కింద కొలత తీసేటువంటి ఆయన పైన గిట్ట చూసాడు నా సైడు. ఏం అట్లా చూసావే అన్న అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఇట్లాంటివి ప్రతి సందర్భంలో వింటాం సార్. కొలత తీసినప్పుడేమో అబ్బా చాలా పెరిగిపోయినా, తగ్గిపోవాలి, ఖచ్చితంగా తగ్గిపోవాలి. లేదు సార్, ఇంకొక ఇంచు పెరిగింటుంది, లేదా అర్ధ ఇంచు పెరిగింటుంది. మన మొక్కుబడులు చాలా సందర్భాలు అదే రకంగా ఉంటాయి. కొలత వేసేప్పుడు అబ్బా ఖచ్చితంగా తగ్గాలి. నెక్స్ట్ మళ్ళీ కొలత పోయిన తర్వాత ఇంక దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు, ఏమాత్రం. ఈరోజు నీ జీవితంలో అలాంటి తీర్మానాలు ఏమైనా వచ్చేసాయా? అలాంటి తీర్మానాలు పరిశుద్ధంగా జీవిస్తాను వాక్యం విన్నప్పుడు చెప్తున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగంలో నీ ఫ్రెండ్స్ దగ్గర ఆ మొక్కుబడి, ఆ యొక్క ప్రమాణం వెనక్కెళ్ళిపోయిందా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాళ్ళు మొక్కుబడి చేశారంట. ఏమని మొక్కుబడి? ప్రభువా, మేము సముద్రానికి భయపడ్డాం, ఇంతవరకు దేవతలకు భయపడ్డాం. సారీ లార్డ్, ఈరోజు నుంచి నీకు భయపడతాం, ఈరోజు నుంచి నీకు భయపడతాం. నీ చేతుల్లో ఉంది సముద్రం. అదేంటి, ఒక మనిషి సముద్రంలో పడితే కంట్రోల్ చేస్తావా ప్రభువా నువ్వు? వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. దేవుని బిడ్డలారా, సముద్రంలో తుఫాను రావడానికి చాలా కారణాలు ఉంటాయి కదా. సైన్స్ తెలిసిన వారికి తెలుసు. అల్పపీడనం ఏర్పడి, ప్రెషర్ ఏర్పడి, ఇదంతా జరగాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇది జరగాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఒక మనిషి సముద్రంలో పడితేనే సముద్రం నిమ్మలం అయిపోయిందంట.
అనుకున్నారు, అమ్మో ఈ దేవుడు భయంకరుడు, ఈ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మరి ఇలాంటి దేవుని దగ్గరే కదా నువ్వు ప్రమాణం చేసావు. దేవా పరిశుద్ధంగా ఉంటాను ప్రభా, భక్తిగా జీవిస్తాను ప్రభా. 2022 డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడ చేసావేమో ప్రమాణం, ప్రభా పరిశుద్ధంగా జీవిస్తా. ఏమైపోయింది? 23 ఎండింగ్కి వస్తున్నాం. వేర్ ఈజ్ యువర్ నీ యొక్క ప్రమాణం ఎక్కడుంది? నీ మొక్కుబడి ఎక్కడుంది? ఆలోచించు. ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు? పరిశుద్ధత కోసం ఎంత ప్రయత్నం చేశావు? దేవుని బిడ్డలారా, దేవునికి భయపడే విషయంలో నువ్వు ప్రమాణం చేయి. దేవుడంట ఆ సముద్రం మీద తుఫాను పుట్టిస్తే ఓడ బద్దలైపోగతి వచ్చిందంట. అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని వీళ్ళు అంచనా వేసి, అమ్మో ఇంత భయంకరమైన దేవుడా, ఈయనకు మొక్కుతాం, మేము ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరిశుద్ధత విషయం నీ మొక్కుబడి ఏమైపోయింది? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. నేను దేవుని దగ్గర మొక్కుకున్నానా ప్రభా పరిశుద్ధంగా జీవిస్తాను. ఎక్కడ వరకు వచ్చేసాం మొక్కుబడి విషయంలో? ఎంత మొక్కుబడిని తీర్చాం దేవుని దగ్గర? పరీక్షించుకుందాం. యోనా అనుకున్నాడు, కలలు కంటున్నాడు పండుకొని, నేను ఇంకా నినివే పట్టణానికి వెళ్ళాను, తర్షీష్కి వెళ్తాను, బిజినెస్ ఏరియా అక్కడ తిరుగుతాను, ఇక్కడ తిరుగుతాను. ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? పరిశుద్ధతను ప్రేమించకుండా దేవునికి అవిధేయత చూపించాడు. హి వాజ్ దేర్ ఇన్ అ బెల్లీ ఆఫ్ ఎ ఫిష్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఉండకూడని స్థలంలో రావడానికి కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఉండకూడని పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? లేదా నువ్వు ఉండకూడని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధత విషయంలో యూ హ్యావ్ బ్రోకన్ యువర్ నీ యొక్క ప్రమాణాన్ని దేవుని దగ్గర మొక్కుబడి నువ్వు బద్దలు చేసేసావు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. రెండవదిగా బైబిల్లో గమనిస్తే అదే యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. ఇక్కడ ప్రవక్త అయిన యోనా, అమిత్తయి కుమారుడైన యోనా ఏమంటున్నాడంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఒక మొక్కుబడి ఉంది. పరిశుద్ధత విషయంలో ఒక మొక్కుబడి అయితే ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో నుండి దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభా అగాధంలోనికి వచ్చేసాను ప్రభా, మరణం దగ్గరకు వచ్చేసాను ప్రభా, నా జీవితంలో నేను ఉండకూడదు స్థలం ప్రభా, ఇది నేను సేవ చేయాలి కానీ చేప కడుపులోనికి వచ్చేసాను ప్రభా అని తన జీవితంలో తాను పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రమాణం ఏంటి తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తాను ఇక్కడ చెప్పి వెళ్ళిపోవడం కాదు. నీ జీవితంలో ఎంతగా పరిశుద్ధత కోసం ప్రార్థన చేస్తూ నీ యొక్క ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నావు, నీ మొక్కుబడి నిలబెట్టుకుంటున్నావు. దేవుని ఎదుట నువ్వు మొక్కుకొనిన మొక్కుబడుల విషయంలో ఎంత సిన్సియర్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. యోనాకు అర్థమైపోయింది, వాళ్ళు పడవేస్తున్నగానే మొక్కుతుంటున్నారు, అమ్మో ఇంత భయంకరుడా దేవుడని. ఇప్పుడు యోనా చేప కడుపులో నుంచి, దేవుని బిడ్డలారా, వాళ్ళు చూచి భయపడి దేవునికి మొక్కితే చేప కడుపులోని పోయేంత వరకు మన గాడ్ సర్వెంట్కు, దైవ సేవకునికి, ప్రవక్తకు మొక్కుబడి లేదు. మామూలుగా ఉన్నాడు. పోయినా కదా చేప కడుపులోనికి, ఆ తర్వాత లోపలికి పోయిన తర్వాత ఆ వాసన, ఇంకా చేప కడుపు ఏ రకంగా ఉంటుందో, మామూలు అంత చేప కోస్తేనే వీధంతా వాసన వస్తుంది. ఇంకా చేప కడుపులోనికి పోతే ఎట్లుంటుంది పరిస్థితి? ఇంక ఎట్లుంటుంది? చుట్టూ అదే. అప్పుడు కానీ మొక్కుబడి చేయడం ప్రారంభం కాల. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో దేవుడు నిన్ను ఒక కార్నర్కి తీసుకొని వస్తాడండి. అది చేప కడుపు కాకపోవచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, ఇంకొక కష్టం కావచ్చు, కుటుంబంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి కావచ్చు, నీ శరీరంలో వచ్చినటువంటి ఒక ఇండికేషన్ కావచ్చు, లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి ఒక సడన్ జర్క్ కావచ్చు, నీ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో వచ్చినటువంటి ఒక కుదుపు కావచ్చు. అక్కడ దేవుడు నిన్ను నిలబెడతాడు. యోనా, ఏం చేస్తున్నావు? యోనా ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన? మొక్కుతున్నాడు దేవునికి, ప్రభువా నేను మొక్కుబడి చెల్లిస్తా. ఏమని మొక్కుబడి చెల్లిస్తాను? 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతును, నేను మొక్కుబడిన మొక్కుబలను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అతను అంటున్నాడు, ప్రభువా నువ్వు బయటికి తీసుకురా ప్రభా, నా మొక్కుబడి నేను చెల్లిస్తా. దేవుని బిడ్డలారా,
నీవు దేవుని దగ్గర ఒప్పుకున్న దాని విషయమై మానక ప్రార్థించాలి. అప్పుడే నీ మొక్కుబడి ప్రకారం నువ్వు జీవించగలవు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మొక్కుకోవడం చాలా సులువు అండి. ప్రభా ఇది చేస్తాను ప్రభా, ఈ రకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను ప్రభా, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను, అక్కడికి పోతాను నీకోసం ఇది చేస్తాను ప్రభా, మా ఇంట్లో ఇట్లా ఉంటాం ప్రభా అని నీళ్ళ పైన రాతల్లాగా ఉంటాయి కొన్ని మొక్కుబడులు. యోనా అంటున్నాడు, లేదు ప్రభా, ప్రార్థనలో ఒక మొక్కుబడి చేస్తున్నాను ప్రభా. ప్రార్థనలో ఒక మొక్కుబడి ఏంటంటే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, బలులు కూడా అర్పిస్తాను ప్రభా. అయ్యా ఆ ఊరికి పోయి చెప్పుపో అంటే అక్కడ ఓవర్ చేశాడు. ఇప్పుడంట బలులు ఇస్తాడంట. అంటే ఆయన వేరే దేశానికి వెళ్ళాలి కదా, నినివే అనేటువంటి మహాపురానికి వెళ్ళాలి కదా. అక్కడ బలి ఇవ్వాలి అంటే నీకు డబ్బు కావాలి. చాపకడుపులో ఏమైతే డబ్బు ఏమైపోయింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు యోనా బలి ఇవ్వాలంటే తన దగ్గర డబ్బు ఉండలేదు, లేకపోతే ఏ రకంగా ఉందో నాకు తెలియదు. కానీ బలి ఇవ్వాలంటే ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి వచ్చింటుంది? ఖచ్చితంగా కూలి పని చేశాడేమో, లేకపోతే ఏం చేశాడో పరిశుద్ధాత్మ దేవుడు మన ఊహకే వదిలేశాడు. యోనా అంటున్నాడు, ప్రభా మొక్కుబడి చెల్లిస్తాను ప్రభా. నేను దేవుని బిడ్డలారా, మొక్కుబడి విషయంలో ప్రార్థించు, దాని విషయమై త్యాగం పని చేయడం ప్రారంభించు. ఇది లేకపోతే మొక్కుబడి జరగదు. మొక్కుబడికి విలువ ఉండదు. నీవు దేవుని దగ్గర చేసిన ప్రమాణానికి విలువ ఉండదు. విలువ ఉండనుగాక ఉండదు. యోనా అంటున్నాడు, దేవా నా ప్రార్థనలో మొక్కుతున్నాను ప్రభా, ఐ విల్ స్టిక్ ఆన్ టు దాట్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ మొక్కుబడి విషయంలో ఎంత ప్రార్థన చేస్తున్నావు? మొక్కుబడి చేసేసాం, అయిపోయింది. కానీ ప్రార్థన ఎక్కడుంది? దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొక్కుకొనిన దాని విషయంలో యోనాలాగా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అప్పుడే యోనా కడుపులో నుంచి బయటకు వచ్చేసాడు. ఆ చేప కడుపులోంచి బయట, అదర్వైజ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవుట్ ఇన్ హిస్ లైఫ్. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నువ్వు మొక్కుబడి చేయకపోతే నీవు ఉండకూడని స్థలంలోనే నువ్వు ఉంటావు. ఉండకూడని పరిస్థితుల మధ్యనే ఉంటావు. ఉండకూడని జీవిత విధానంలోనే ఉంటావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని దగ్గర మొక్కుకున్నావు, నేను ఈ రకంగా ఉంటానని. దాని విషయంలో ఎంత ప్రార్థన చేస్తున్నావు? చేప కడుపులో ఒక ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్. ఇప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేయడానికి వీలు లేని పరిస్థితులకు వచ్చేసామేమో, అయినా అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించు. అక్కడ ప్రార్థన చేయి. అప్పుడు చేస్తాడు దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా. చేప కడుపులోకి ఏది వెళ్ళినా అది దాని యొక్క యాసిడ్స్తో చంపేస్తుందండి. ఇప్పుడు మన కడుపులోనికి అంత చికెన్ అంత మటన్ పోతేనే మన కడుపులో ఉండే యాసిడ్స్ ఏం చేస్తున్నాయి? ఉదయానికల్లా భస్మం చేసి పడేస్తున్నాయి కదా. మరుసటి రోజు ఉదయాన్నే ఆకలి అవుతుంది. ఎందుకు? మన అంత పవర్ఫుల్. మరి చేప కడుపులో యోనాను మింగగలిగినటువంటి కెపాసిటీ ఉండే చేప ఇంకెంత యాసిడ్స్ రిలీజ్ చేసి ఉంటుందో. పడిపోయాడు, ఒక మనిషి పడిపోయాడు, తుక్కు లేపుదాం అనుకుని ఉంటుందేమో. కానీ యోనా ప్రార్థన అతని జీవితంలో నిలబెట్టింది. నీ ఒడంబడిక, నీవు దేవుని దగ్గర చేసిన ప్రమాణం, దేవుని దగ్గర చేసినటువంటి ఆ యొక్క మొక్కుబడిని చెల్లించాలంటే ప్రేయర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితంలో దేవుని దగ్గర సరి చేసుకుంటూ ప్రార్థన. ప్రభువా, ఇంతవరకు నేను సరిగా జీవించకపోతే నన్ను క్షమించు ప్రభువా, నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించు ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడవైన దేవానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, ఘనుడవైనటువంటి దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మా జీవితాలను ఇదన మైక్రోస్కోపిక్ స్టడీ చేశారు ప్రభా మీరు. దేవానికి వందనాలు. ఎందుకు మా జీవితాల్లో మనోవిచారం, ఎందుకు దుఃఖం, ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మోయబడ్డాయో ఇదన మేము తెలుసుకున్నాం ప్రభా. దేవా, మా జీవితాల్లో దేవుని భయం లేకపోతుంది నాయనా. దేవుడు అంటే భయభక్తులు లేకుండా పోతున్నాయి నాయనా. కుటుంబ జీవితంలో అయినా, ఉద్యోగ వ్యాపారాల్లోనైనా, సేవలోనైనా, తండ్రి చదువులోనైనా దేవుడు అంటే భయం లేకుండా నిర్లక్ష్యంగా మారిపోయాం ప్రభా. యేసయ్యా, మా మొక్కుబడులు మేము చెల్లించకపోతున్నాం ప్రభా. దేవ, దావీదు అంటాడు, నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను. హన్నా తన మొక్కుబడిని చెల్లించింది. తండ్రి, మా జీవితాల్లో మొక్కుబడి విషయంలో అనాలోచితమైన మొక్కుబడులు చేయకుండా, అబద్ధాలతో కూడిన మొక్కుబడి
మొక్కుబడులు చేయకుండా, మోసపూరితమైన మొక్కుబడులు చేయకుండా, యథార్థముగాను భక్తిగాను మా మొక్కుబడులు చెల్లించే వారముగా మమ్మల్ని మార్చండి ప్రభువా. మా జీవితాలు మార్చబడాలి, మా హృదయాలు మార్చబడాలి, మా యొక్క తీర్మానాలు మార్చబడాలి, మన మొక్కుబడులు మేము చెల్లించుదుముగాక. మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి, ఆమేన్. పరీక్షలంటే భయమా? తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారా? ఒంటరితనంతో బాధపడుతున్నారా? పరీక్షలకు సిద్ధపాటులో వెనుకబడి ఉన్నారా? అయితే మీ కొరకే ఈ కార్యక్రమం. అవును యవనస్తులారా, పరీక్షలు రాస్తున్న విద్యార్థులారా, మీకందరికీ శుభవార్త. ఈ ఆదివారం 25వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో లైవ్ మీకు రాబోతుంది. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి, దైవ సందేశాన్ని అందించడానికి, అద్భుతమైన సాక్ష్యాలు మీరు విని మీరు విశ్వాసంలో బలపడి పరీక్షలకు ఎలా సిద్ధపడాలో తెలిపేటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన వినూత్నమైన కార్యక్రమం పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మేము సిద్ధం చేశాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, రాజులకు విజయం దయచేసే దేవుడే. రాజుకే విజయానికి దేవుడు అవసరమైతే నీ విజయానికి కూడా దేవుడు అవసరమే కదా. అందుకోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీరు మాతో జాయిన్ కమ్మని కోరుతూ ఉన్నాను. ఎక్కడి నుంచైనా మీరు మాతో ఫోన్ చేయడానికి కింద కనబడుతున్నటువంటి నంబర్ను ఆ దినాన మీరు ఉపయోగించినట్లయితే నేరుగా మీరు మాతో మాట్లాడి మీ ప్రార్థన మనవులు చెప్పవచ్చు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడండి, దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాను. ఈ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి ఇదే ప్రార్థన ఛానల్లో మరియు మా యూట్యూబ్ ఛానల్ సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది. తప్పకుండా చూడండి. మీ పరీక్షల్లో దేవుని సహాయం మీకు కలుగునట్లుగా, ఘనమైన విజయం దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా, మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును దేవుడు మీకు దయచేయనట్లుగా, మీరు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభు మీకు తోడుగా ఉండి మీరు ఆశించిన ఉద్యోగ దీవెనను ప్రభు మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా జాయిన్ కండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ లైవ్ ప్రారంభమవుతుంది. తప్పకుండా జాయిన్ కండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొందండి. గాడ్ బ్లెస్ యూ.